ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి మాట, ప్రతి వాగ్దానం వాటి కాలమందు నెరవేరుతుంది అని చెప్తున్నాడు. ఆనాడు జకర్యాతో తన దేవదూత ద్వారా మాట్లాడిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జకర్యా ఎలిజబెత్ దంపతులు దేవుని దృష్టిలో నిరపరాధులుగా, నీతిమంతులుగా, భక్తిపరులుగా, ప్రార్థనాపరులుగా, దేవుని సకలమైన విధులను, ఆజ్ఞలను గైకొని వారిగా, మరి వారు చక్కటి విశ్వాస జీవితం కలిగిన వారిగా జీవిస్తూ ఉన్నారు. జకర్యా దేవుని సన్నిధిలో యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నాడు. బహుకాలము కూడా వారు దేవుని సన్నిధిలో ప్రార్థించారు, కానీ వారికి సంతానం కలగలేదు. వారు బహుకాలము గడిచిన వృద్ధులుగా ఉన్న పరిస్థితుల్లో దేవాది దేవుడు తన దూతను పంపించి ఎలిజబెత్ గర్భవతి అవుతుందని, ఆ కుమారుడికి యోహానుని పేరు పెడతాడని, ఏలియా శక్తి కలిగిన వాడిగా ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి ముందుగా నడుస్తాడని విషయాలన్నీ చెప్తున్నప్పుడు జకర్యా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే జకర్యా ఎలిజబెత్ వృద్ధులుగా ఉన్నారు కాబట్టి మేము బహువృద్ధులుగా ఉన్నాం, ఇది ఎలాగ జరుగుతుంది అని ఆశ్చర్యపోతున్నాడు జకర్యా. అటువంటి సందర్భంలో దేవాది దేవుడు చెప్తున్న మాటలు చూడండి. నేను నీకు ఏదైతే చెప్పానో ఖచ్చితంగా ఆ మాట ఆ కాలమందు నెరవేర్చబడుతుంది అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, జకర్యా ఆశ్చర్యానికి గల కారణం, జకర్యా సందేహానికి గల కారణం ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడే అనుకూలమైన పరిస్థితులు అతని జీవితంలో కనబడడం లేదు. అందుకే ఆశ్చర్యపోతున్నాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా ఎన్నో వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చాడు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నావు ఈ వాగ్దానాలు నెరవేర్చబడతాయని. దేవుని వాగ్దానాలు నెరవేర్చబడే పరిస్థితులు నీ జీవితంలో కనబడడం లేదేమో. పరిస్థితులన్నీ కూడా అనుకూలత లేని స్థితిలో నువ్వు కలిగి ఉన్నావేమో. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఏదైనా ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు అనుకుంటున్నావు ఎప్పుడు జరుగుతుంది? దేవుడు నిర్ణయించిన సమయంలో జరుగుతుంది. నిజంగా దేవుడు ఎలిజబెత్కు గర్భాన్ని ఇవ్వడంలో ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? అతడు యేసు ప్రభు కాలంలో జన్మించాలి. యేసు ప్రభువుకు ముందుగా ఆయన తన మార్గాన్ని సిద్ధపరచాలి. అందుకనే ఎలిజబెత్ యొక్క గర్భం విషయంలో దేవుడు ఆలస్యం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కార్యాలు ఆలస్యమైపోతున్నాయని విసిగిపోతున్నావా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నిర్ణయించిన సమయంలో నీ జీవితంలో తన కార్యాలను సఫలం చేస్తాడు. నీకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అది నీ గర్భఫలం విషయంలోనైనా, నీ వివాహం విషయంలోనైనా, నీ ఉద్యోగ విషయంలోనైనా, నిన్ను హెచ్చించే విషయంలోనైనా, ఆశీర్వదించే విషయంలోనైనా, ఏ విషయంలోనైనా సరే నీకిచ్చిన వాగ్దానాన్ని ఆయా సమయాల్లో వాటి కాలమందు దేవుడు నిర్ణయించిన సమయంలో నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు గనక ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని, నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని గుర్తించుకొని నువ్వు ప్రార్థనాపూర్వకంగా జకర్యా ఎలిజబెతుల వలె కనిపెట్టి చూడు. నీ ప్రార్థనలు దేవుడు దాటిపోయేవాడు కాదు. కాబట్టి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన నా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది మా జీవితంలో కార్యాలు ఆలస్యమైపోయాయని, మా జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడే పరిస్థితులే కనబడడం లేదని ఎంతమంది దిగులు చెందుతున్నారో ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. మీరు చెప్పిన ప్రతి మాట వాటి కాలమందు నెరవేర్చబడుతుందని. కనుక నీ బిడ్డల జీవితంలో మీరు నిర్ణయించిన సమయంలో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి వారి జీవితంలో మేలును కలగజేసి, సంతోషాన్ని కలగజేసి దీవించండి. ప్రభా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఆలస్యమైపోతుందని కంగారు పడిపోతున్నారు. వారి వివాహాల విషయంలో సహాయం చేయండి. గర్భఫలం విషయంలో సహాయం చేయండి. వారిని ఆశీర్వదించండి, దీవించండి, సర్వ సమృద్ధితో నింపండి. చేస్తున్న చేతి పనులు, వ్యవసాయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు బ్లెస్ చేయండి నా తండ్రి. ప్రభా, వారికి ఉన్న ప్రతి సమస్యలు, బంధకాలు, శోధనలో నుంచి వారిని విడిపించి తప్పించండి. ప్రతి రోగమును, వ్యాధిని నాయన మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆధ్యాత్మికంగా వారిని బలపరిచి నీ సేవలో ఉన్నతంగా హెచ్చించి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, సంఘ విస్తరణలో ప్రభా జరగాలి. నీ దాసులను, నీ దాసురాండ్రను, వారికి ఇచ్చిన బిడ్డలను, కుటుంబాలు, సంఘాలు దీవించబడాలి. ప్రభా, అట్టి కృప మీరు దయచేసి దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.